నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ వన్. సో సెంటర్ అంటే నథింగ్ బట్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రీసెంట్గా అగ్రికల్చర్ కోసం, అగ్రికల్చర్ని డిజిటలైజేషన్ చేయడం కోసం అమౌంట్ అనేది కేటాయించడం జరిగిందనమాట. ఎంత దీనికోసం కేటాయించాలంటే నియర్లీ 2,817 కోట్ల రూపాయలు అనేవి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కోసం కేటాయించడం జరిగింది. ఏంటి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అంటే మనకున్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి అవగాహన కల్పించడమే ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఇందులో ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయో కూడా చూద్దాం. అండ్ ఇక్కడ సెంటర్ ఏదైతే ఉందో అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నియర్లీ 2,817 కోట్ల రూపాయలు అనేవి అగ్రికల్చర్ మిషన్ కోసం కేటాయించారు. సో ఇందులో ఏంటంటే అగ్రి స్టాక్ అనేది ఇందులో ఉంటుంది. అంటే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి ఈ యొక్క వెబ్సైట్లో పొందుపరుస్తారనమాట. అండ్ దాంతోపాటు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇందులో మెయిన్గా ఉంటుందన్నమాట. సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏ ప్లేస్లో ఎక్కువ ఏ పంటలు పండుతున్నాయి అండ్ అందులో కూడా ఫార్మర్స్ని కనెక్ట్ చేయడమే ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అంటే ఇందులో కూడా ఏంటంటే ఫార్మర్స్కి ఒక యూనిక్ ఐడి అనేది కేటాయిస్తారు. అంటే వాళ్ళ పొలానికి తగ్గట్టుగా ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఐడి కార్డ్ అనేది ఇస్తారనమాట. ఐడి కార్డుని బట్టి ఆ యొక్క వ్యక్తి యొక్క పంటలు ఏవి పండిస్తున్నారు, ఆ సాయిల్ రకం ఏంటి, లేదా అక్కడ ఆ పొలానికి సంబంధించినటువంటి విషయాలు, ఏ పంటలు ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది ఆ ప్రదేశంలో, ఇటువంటి చాలా విషయాలు ఆ ఐడి కింద రిజిస్టర్ అయ్యి నమోదు చేయబడతాయి అనమాట. అందులోనే క్రాప్ రిజిస్ట్రీస్ కూడా ఉంటాయి. అంటే ఏ పంట కాలంలో ఏ ప్రదేశంలో ఏ పంటలు ఎక్కువగా పండుతున్నాయి, సో పంటల గురించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ క్రాప్ రిజిస్ట్రీలో నమోదు చేయబడుతుంది. అండ్ దాంతోపాటు విలేజెస్ పరంగా జియో రిఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్స్ అనేవి కూడా ఇవ్వబడతాయి. అంటే ఇక్కడ విలేజ్ మ్యాప్స్ పరంగా ఏంటంటే ఒక ఊరిలో ఆ యొక్క కాలానికి అనుగుణంగా ఎక్కువగా ఏ పంట అనేది పండిస్తున్నారు, సో ఏ పంట ఏ టైంలో ఎక్కువగా పండిస్తున్నారు, ఎక్కడ ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంది, ఇటువంటి అన్ని విషయాలను కూడా ఈ యొక్క డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగంగా సేకరించడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఈ యొక్క మిషన్ ఏదైతే ఉందో మొదటి 100 రోజుల పాటు, అంటే ఈ మిషన్ స్టార్ట్ చేసినటువంటి మొదటి 100 రోజుల టైంలో మోడీ 3.0 అనేటువంటిది ఒక లక్ష్యంగా తీసుకున్నారు. అంటే ఈ మిషన్నే ఒక మోడీ 3.0 అనేది అందులో భాగం అనమాట. సో ఈ మిషన్లో భాగం ఏంటంటే ఈ యొక్క ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో నియర్లీ 11 కోట్ల మంది ఫార్మర్స్ యొక్క డేటా అనేది కలెక్ట్ చేయాలి. ఎప్పటికల్లా అంటే 2026-27 టైం కల్లా కూడా మొత్తం ఫార్మర్స్ యొక్క డేటా అనేది చాలా వరకు కలెక్ట్ చేయాలి. మొదటి 100 రోజులు అయితే మోడీ 3.0 అనేటువంటిది ఒక రెగ్యులర్ ఆర్గనైజేషన్ లాగా తీసుకొని ఎక్కువ డేటా సేకరించడం, దాన్ని పర్టికులర్గా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగంగా ఆర్గనైజ్ చేయడం, ఇటువంటిదంతా ఇందులో ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు ఇందులో మెయిన్ ఏంటంటే సాయిల్ ప్రొఫైల్ మ్యాప్స్ అనేవి మెయిన్గా తీసుకొని వచ్చారు. సో సాయిల్ ప్రొఫైల్ మ్యాప్ అంటే అక్కడ పర్టికులర్ నేల రకం ఏ విధంగా ఉంది, ఏ నేలలో ఎటువంటి పంటలు పడతాయి, ఇటువంటి విషయాలన్నీ కూడా సాయిల్ ప్రొఫైల్ మ్యాప్లో ఇవ్వబడతాయి. దాంతోపాటు కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనమాట. సో కృషి సపోర్ట్ డెసిషన్ సిస్టంలో ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పంట రకాల్లో భాగంగా ఏ పంట పండిస్తే మంచిది, అంటే ఆ నేల రకంలో పంటల రకాల ఆధారంగా ఏ పంటకి ఎక్కువగా ఉత్పత్తి అనేది వస్తుంది, ఏ పంట రకాన్ని ఎంచుకుంటే రైతులకు మంచిది, ఇటువంటి డెసిషన్ మేకింగ్ విషయాలన్నీ కూడా ఇందులో ముఖ్యంగా ఇవ్వబడతాయి అన్నమాట. సో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు అనేవి కేటాయించి రైతులకి డిజిటలైజేషన్ చేసినటువంటి డేటాని అందించబోతుంది. సో రీసెంట్గా ఒక ఎక్సైజ్ అనేది నిర్వహించబడింది అనమాట. ఈ విన్యాసం యొక్క పేరు ఏంటంటే ఎక్సైజ్ వరుణ అనమాట. సో ఎక్సైజ్ వరుణకు సంబంధించినటువంటి న్యూస్ ఏంటంటే ఇది ఇండియాకి అండ్ ఫ్రాన్స్కి మధ్య జరిగేటువంటి ఒక విన్యాసం. సో ఇది ఎక్సైజ్ వరుణ ఎక్సైజ్ ఏదైతే ఉందో దానిలో మన దేశానికి చెందినటువంటి పోసిడాన్ 8 యుద్ధ విమానాలు అనేవి ఎక్కువగా వినియోగించబడతాయి. అండ్ దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. సో ఇక్కడ ఇండియన్ నేవీ వాళ్ళు ఈ యొక్క ఎక్సైజ్ వరుణాలో పాల్గొనడం జరుగుతుంది. నేవీ డిపార్ట్మెంట్ ఇందులో పాల్గొంటుంది, కానీ ఇందులో నేవీకి సంబంధించి ఉపయోగించేటువంటి మిస్సైల్స్, ఎయిర్ క్రాఫ్ట్లు, హెలికాప్టర్లు ఇవన్నీ కూడా ఇందులో పాల్గొంటాయి అన్నమాట. అండ్ ఇందులో P-8A అంటే పోసిడాన్ 8 యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్రాన్స్ నుంచి మన దేశానికి రావడం జరిగింది. అంటే మన దేశం నుంచి ఇవి పాల్గొంటున్నాయి. అండ్ దాంతోపాటు ఫ్రాన్స్ నుంచి కూడా ఇంకా
ఏవైతే ఈ యొక్క విన్యాసాల్లో పాల్గొనాలో అవన్నీ కూడా వస్తాయి అనమాట. అండ్ ఇది ఎక్కడ జరుగుతుందంటే ఈ ఎక్సైజ్ ఏదైతే ఉందో అది మెడిటేరియన్ సీ, అంటే దాన్ని మధ్యధరా సముద్రం అంటాం. సో మధ్యధరా సముద్రంలో జరుగుతుంది. అండ్ సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు ఈ యొక్క విన్యాసాలు అనేవి నిర్వహించబడ్డాయి. అండ్ ఇది ఎక్సైజ్ వరుణ ఏ యొక్క 2 దేశాల మధ్య జరుగుతుంది అనేది పర్టికులర్లీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ శాతం అడిగేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఇండియా అండ్ ఫ్రాన్స్ అనమాట. ఆ రెండింటి మధ్య జరిగేటువంటి విన్యాసాలు నేవల్ ఎక్సైజ్ పేరు ఏంటంటే ఎక్సైజ్ వరుణ. అండ్ ఇది ఈ కాలంలో అంటే ఈ టైంలో ఎక్కడ జరిగింది అంటే మధ్యధరా సముద్ర తీరంలో మెడిటేరియన్ సీ అంటాం, అక్కడ జరిగిందనమాట. ఇండియన్ నేవీ వాళ్ళు అండ్ ఫ్రాన్స్కి చెందినటువంటి నేవీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో రెండు కలిసి మధ్యధరా సముద్ర తీరంలో కొన్ని విన్యాసాలు అనేవి ప్రదర్శించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా ఇది ఒక ప్రాక్టీస్ లాగా అనమాట. వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ నేర్చుకోవడానికి మనం ఫ్రాన్స్కి సహాయం చేయాల్సి వచ్చినా లేదా ఫ్రాన్స్ వచ్చి ఇండియాకి సహాయం చేయాల్సి వచ్చినా ఏ విధంగా యుద్ధ విన్యాసాలు చేయాలో ఈ యొక్క విన్యాసాల్లో భాగంగా ఒకరికొకరు నేర్పించుకుంటారు. అండ్ ఇండియా అండ్ ఫ్రాన్స్కి చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. అండ్ మన దేశానికి సంబంధించినటువంటి కొంతమంది సిబ్బందితో పాటు మన దేశానికి చెందినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఈ యొక్క విన్యాసాల్లో భాగంగా మధ్యధరా సముద్ర తీరం ప్రాంతం దాకా వెళ్ళి అక్కడ విన్యాసాల్లో మన దేశాన్ని రిప్రజెంట్ చేసి పాల్గొనడం జరుగుతుంది. అండ్ సో ఇండియన్ నేవీకి చెందినటువంటి ఎలైస్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది కూడా యూరోప్ ప్రాంతానికి వెళ్ళి ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి అది గాల్లోకి ఎగరడం ద్వారా ఈ విన్యాసాల్లో పాల్గొనడం జరిగింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు అనమాట ప్రెసెంట్ వర్క్ లో ఉన్నారు. ఆయన వాటర్ సప్లై ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం నియర్లీ 1,347 కోట్ల రూపాయలు అనేవి కేటాయించడం జరిగింది. బీహార్ రాష్ట్రానికి ఇటువంటి ప్రాజెక్ట్ రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అనమాట. ఎందుకంటే ఆ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో చాలా వెనుకబడినటువంటి ప్రాంతంగా పరిగణించబడుతుంది బీహార్ రాష్ట్రం అనేది. అక్కడ పర్టికులర్లీ తాగునీటి సమస్యను తీర్చడం కోసం ఇటువంటి ప్రాజెక్ట్ అనేది తీసుకొని వచ్చారు. అండ్ ఇది ఎక్కడ అంటే సోనే రివర్ నుంచి ఔరంగాబాద్ ప్రాంతం అనమాట. డెహ్రీలో ఉన్నటువంటి ఔరంగాబాద్ ప్రాంతము, డెహ్రీ అండ్ ససారం అనమాట. ఈ మొత్తం ప్లేస్ని కలుపుతూ వాటర్ సప్లై ప్రాజెక్ట్ అనేది తీసుకొని వచ్చారు. ఇది కూడా రాబోయేటువంటి 2 సంవత్సరాల కాలంలోనే ఇది కంప్లీట్ అయ్యే విధంగా తీసుకొని వచ్చారనమాట. అండ్ నితీష్ కుమార్ గారు కొన్ని రకాలైనటువంటి ప్రాజెక్టులు కూడా రీసెంట్ టైంలో స్టార్ట్ చేయడం జరిగింది అదే ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం. ఇందులో ఏంటంటే ఇండస్ట్రియల్ స్టేట్ పరంగా అంటే ఆ రాష్ట్ర పరంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. టెక్నికల్ ల్యాబ్స్ అనేవి ఏర్పాటు చేశారు. స్ట్రీట్ లైట్స్ని కూడా పునరుద్ధరించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటి కోసం నియర్లీ వాళ్ళ యొక్క రాష్ట్ర బడ్జెట్ నుంచి 74.17 కోట్ల రూపాయలు అనేవి కేటాయించారనమాట. ఇవన్నీ ఏంటంటే ఈ అంగన్వాడీస్ నిర్వహించడమైనా, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయడం, టెక్నికల్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం, స్వయం సహకార గ్రూప్స్ అని ఏర్పాటు చేయడం. ఎస్పెషల్లీ ఇక్కడ వీళ్ళ గ్రూప్స్ పేరు ఏంటంటే మనకి ఇక్కడ స్వయం సహకార గ్రూప్స్ని మన డ్వాక్రా గ్రూప్స్ అట్లా ఏవైతే అంటున్నామో అలాగే ఈ రాష్ట్రంలో జీవికా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటువంటిది పేరుందనమాట. సో వాటికి కూడా సహాయం చేయడమే ఈ యొక్క ప్రాజెక్ట్లో ముఖ్య ఉద్దేశం అనమాట. వాటర్ సప్లై ప్రాజెక్ట్ అనేది మెయిన్గా స్టార్ట్ చేశారు. దాంతోపాటు ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, టెక్నికల్ ల్యాబ్స్ అండ్ స్ట్రీట్ లైట్స్ ప్రాజెక్టు, అంగన్వాడీ సెంటర్స్ ఇటువంటివన్నీ కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. సో రీసెంట్గా శంభూ బోర్డర్ అనమాట. శంభూ బోర్డర్ వచ్చేసి ఎక్కడ ఉంది అంటే ఇది హర్యానాకి పంజాబ్ రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి ఒక బోర్డర్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ప్రాంతంలో చాలా మంది రైతులు రోడ్డు మీద వచ్చి ధర్నా చేయడం జరిగింది. వాళ్ళ యొక్క డిమాండ్స్ అనేవి తీర్చాలి అని చెప్పి గవర్నమెంట్కి వ్యతిరేకంగా అక్కడ చాలా వాతావరణం అనేది చాలా వేడెక్కిందనమాట. సో ఈ హర్యానా పంజాబ్కి సంబంధించినటువంటి బోర్డర్ ఏదైతే ఉందో షాంబూ బోర్డర్, అక్కడ రైతులు చేసినటువంటి నిరసనలన్నీ దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు ఒక కమిటీ అనేది నిర్వహించిందనమాట. ఈ కమిటీ ద్వారా ఏంటంటే రైతుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి కమిటీని నిర్వహించి రైతులకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేయాలని డిసైడ్ చేసింది అనమాట. సో ఇందుకోసం సుప్రీంకోర్టు హై పవర్ కమిటీ అనేది ఏర్పాటు చేసి అందులో ఒక బెంచ్ అనేది అంటే నథింగ్ బట్ కొంత గ్రూప్ ఆఫ్ జడ్జెస్ని తీసుకొని వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కారం అనేది చూడాలి. అంటే వీటిలో ఇక్కడ వాళ్ళు ఎందుకోసం చేస్తున్నారంటే ఎంఎస్పి కోసం, అంటే సరైన మద్దతు ధర కల్పించాలి అని చెప్పేటువంటి డిమాండ్ని మెయిన్గా చూపిస్తూ వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ షాంబూ బోర్డర్ దగ్గర రైతులు నిరసనలు అనేవి నిర్వహించడం జరిగిందనమాట. ఈ కమిటీ ఏదైతే ఉందో అంటే సుప్రీంకోర్టు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ ఏదైతే ఉందో అది
పంజాబ్ రాష్ట్రానికి అండ్ హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే ఈ పంజాబ్ హర్యానా రాష్ట్రాన్ని కనిపించి ఒకటే హైకోర్టు ఉందన్నమాట. ఆ హైకోర్టుకి చెందినటువంటి జస్టిస్ నవాబ్ సింగ్ గారిని కలిసి ఈ కమిటీ కూడా అందులో భాగంగా ఉంటుందన్నమాట. అంటే ఆయన కూడా ఈ కమిటీ తోటి కలిసి ఉంటారు. రైతుల యొక్క సమస్యల పరిష్కారం అనేది ఇందులో మెయిన్గా ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఎలా సొల్యూషన్ చూపించాలనేది ఈ కమిటీ యొక్క సుప్రీంకోర్టు కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే ఫార్మర్స్ అంటే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ రోడ్ని బ్లాక్ చేసి నిరసనలు చేయకుండా మీ ట్రాక్టర్స్ తీసుకొని అక్కడ నుంచి ప్లేస్ అనేది తీసివేయండి. అక్కడ రోడ్ మీద వెళ్ళేటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించద్దు, ఇన్కన్వీనియన్స్ అనేది కలిగించద్దు. మీరందరూ కూడా వెంటనే ఈ ప్లేస్ని ఖాళీ చేసి అంటే నిరసనని ఆపేసి ఇది పెద్దగా అవ్వకుండా మీరు మీ ప్రాంతానికి వెళ్ళిపోనని సుప్రీంకోర్టు ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మేము మీ సమస్యల్ని పరిష్కరిస్తాం. సో మేము ఒక జడ్జి కంపెనీ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఒక బెంచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మీరు వెళ్ళి ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ని మీ యొక్క సుప్రీంకోర్టు కమిటీ ఏదైతే ఉందో వాళ్ళకి తెలియజేయండి. ఖచ్చితంగా సమస్యల పరిష్కారం ఇస్తామని సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి ఒక న్యూస్ అనమాట. ఏంటంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఒక కొత్త స్కీమ్ అనేది తీసుకొని వచ్చారు. ఎందుకోసం అంటే ఇండియా నుంచి టూరిజంని ఎక్కువగా తీసుకోవడం కోసం. ఇక్కడ ఇండియన్ టూరిజం గురించి కాదు, సౌత్ ఆఫ్రికా కంట్రీ వాళ్ళ యొక్క టూరిజంని అంటే వాళ్ళ యొక్క టూరిజంని ప్రదర్శన స్థలాల్ని బెటర్గా మార్చుకోవడం, ఎక్కువ మంది టూరిస్టులని అట్రాక్ట్ చేయడం కోసం, అది ఎస్పెషల్లీ ఇండియా నుంచి చైనా నుంచి ఎవరైతే టూరిస్టులు వాళ్ళ ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇందులో ఏంటంటే ఈ స్కీమ్లో బాగా స్కీమ్ పేరు ట్రస్టెడ్ టూర్ ఆపరేటర్ స్కీమ్ అనమాట. సో ట్రస్టెడ్ టూర్ ఆపరేటర్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుందంటే ఇంప్లిమెంట్ చేయబోతున్నారంటే జనవరి 2025 నుంచి ఇది అప్లై చేయబోతున్నారు. అండ్ పర్పస్ ఏంటి అంటే ఇలా టూరిజం కోసం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికాకి ఇండియా నుంచి చైనా నుంచి ఎక్కువగా టూరిస్టులు వస్తూ ఉంటారనమాట. అందుకోసం ఏంటంటే వాళ్ళ యొక్క వీసా సిస్టమ్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి కొన్ని అడ్డంకుల్ని ఫార్మాలిటీస్ని కొంతవరకు తగ్గించారు. ఎందుకోసం అంటే ఈ టూరిజంని ఎక్కువగా వృద్ధి పొందిస్తే వాళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తుందన్నమాట. అందుకోసమే వీసా ప్రాసెస్ అనేది చాలా తేలిగ్గా చేయడం జరిగింది. ఎవరికి వీసా ప్రాసెస్ అంటే అందరికీ కాదు, మన దేశం నుంచి అండ్ చైనా నుంచి వాళ్ళ దేశానికి వచ్చేటువంటి టూరిస్టులకి ఈ యొక్క వీసాలో ఈజీగా జరిగేలా చేశారు. అండ్ ఇలా టూరిజంని చేయడం ఏంటంటే వాళ్ళ యొక్క టూరిజం డిపార్ట్మెంట్ని బెటర్గా మార్చుకోవడం కోసం ఎక్కువ మంది టూరిస్టులు ఇండియా నుంచి వచ్చేటువంటి టూరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా రావాలి అంటే ఈ వీసా సిస్టమ్ ఈజీగా చేసినప్పుడు ఎక్కువ మంది వస్తారు, వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది అనమాట. నియర్లీ ఇప్పటికైతే 3.9% అనమాట. అంటే వాళ్ళ దేశానికి సందర్శించేటువంటి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వరకు అంటే మొత్తం వచ్చేటువంటి టూరిస్టులో 3.9% మన ఇండియా నుంచి అక్కడికి వస్తున్నారనమాట. అంటే ఎక్కడెక్కడ నుంచి వచ్చేటువంటి వాళ్ళు 100 మంది వస్తే 100 మందిలో 4 ఖచ్చితంగా ఇండియన్స్ అయి ఉంటున్నారనమాట సౌత్ ఆఫ్రికాని సందర్శిస్తున్నటువంటి వ్యక్తుల్లో. అండ్ ఇలా ఏంటంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ యొక్క టూరిస్ట్ డిపార్ట్మెంట్ని వాళ్ళ ఆర్థిక పరిస్థితిలో కనీసం 0.6% ఎక్కువగా పెరగాలి. అంటే వాళ్ళ యొక్క ఆర్థిక వృద్ధి అనేది ఇలా చేయడం ద్వారా 0.6% ఖచ్చితంగా పెరుగుతుంది అని వాళ్ళు భావిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.